పరికంపల్ కాదు, తొట్టికాయ కంపల్. రండి, ఉల్లిదిగాలు చూపిస్తారండి. ఇంకా మిరాకులు ఏమంటే నా బ్యాక్ సైడ్ చెట్టు ఉంది, ఆ చెట్టు చూపిస్తానండి మీకు. ఫస్ట్ ఉల్లిదిగాలు చూపిస్తారండి. లాస్ట్ టైము అందు లాస్ట్ టైం వచ్చేసిందను మీకు చూపించినప్పుడు ఏంటంటే బాగా మాగిపోయినాయి. చూసుకోండి దీంట్లో మనకి ఉల్లిదిగాలు, ఈ ఉల్లిదిగాల చెట్లు మనకి ఉల్లిదిగాలు ఎందుకు బాగా కనపడతారంటే రెడ్ కలర్లో పసుపు కలర్లో ఉంటాయన్నమాట. అంటే పసుపు కలర్ నుంచి మాగుతూ రెడ్ కలర్లోకి వెళ్ళిపోతాయి. ఇదిగోండి చూసుకోండి, చెట్టులో మొట్టమొదటిసారిగా కాయ కాసినప్పుడు ఇట్లా పచ్చగా ఉంటుంది, ఆ తర్వాత ఇట్లా నల్లగా అయిపోతుంది అనమాట. ఇది తొట్టికాయ తర్వాత ఉల్లిదికాయ రెండు కాంబినేషన్ కలిపి తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు, భలే ఉంటుంది. ఇది ఇప్పుడు పెద్ద బిక్కికాయ చెట్టు చూపిస్తారండి. మామూలు కాదు, ఎన్ని కాయలు ఉంటాయి దాంట్లో, మీరు ఆశ్చర్యపోతారు. మామూలు ఆశ్చర్యం కాదు. చూసుకోండి, ఇది చాలా ఆరోగ్యం చాలా మంచిది ఇది. చూడండి మీకు ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అటు సైడ్ నుంచి రావాలి, సన్రైజ్ వస్తుంది కూడా. చూసుకోండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, చూసుకోండి ఎన్ని కాయలు. మన చూపిస్తాడు. దీని పేరు ఏమంటే గ్యాదారాక్ అంటారు అన్నమాట. ఒకప్పుడు పల్లెటూరులో అప్పట్లో మనకి బియ్యం కొంచెం కష్టంగా దొరికేది అన్నమాట. అందుకని అప్పట్లో వచ్చేసింది చాలా వరకు గ్యాదరాకు తిని బతికారు అంటుంటారు. అట్లా ఆకును వచ్చి ఉడకబెట్టుకొని తర్వాత వచ్చేసింది పిండేసేసి గింజలు పొడి వేసుకొని తినామంటే టేస్ట్ భలే ఉంటుంది అబ్బా. ఇది తర్వాత సూపర్గా ఉంది అబ్బా ఆకు మాత్రం గ్యాదరాకు. ఇది ఉల్లిదికాయ చూడండి, ఈ ఉల్లిదికాయలు కూడా పసుపు కలర్లో ఉన్నాయి కదా, చూడండి పసుపు కలర్లో ఉన్నాయి కదా. ఇవి మాగడానికి ఒక 15 days టైం పడుతుంది అనమాట. ఎంత కొంచెం టైం టేకిన ప్రాసెస్. మీరు విత్తనాలు అడిగారు కదా, విత్తనాలు ఇవి మొత్తం రాయకట్లు ఉన్నాయి. ఇవి తొట్టికాయలు చూడండి, ఈ నల్లకాయలు తొట్టికాయలు రెండు కాంబినేషను చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇదో విత్తనం అనమాట. మీరు చూస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసిన దట్టమైన కొండలతో కూడినటువంటి అడవి ఉంది కదా. ఇది ఏంటంటే ముందర శివపురం ఉంది, నా బ్యాక్ సైడ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ శివపురం ఉంది. మేము ఉన్నటువంటి ముందర వచ్చేసి పత్యాపురం వస్తుంది. చెరువు ముందర అంటారు అన్నమాట ఈ ప్లేస్ని. ఎందుకంటే చెరువు ఉంది, దాని ముందర పెద్ద అడవి ఉంది అనమాట. లాస్ట్ టైం నేను జస్ట్ సింపుల్గా వీడియో తీసాను. అంటే తొట్టికాయలు ఉల్లింజికాయలు ప్రకృతిలో దొరికేటువంటి అరుదైన పండ్లు అనేసి తీసాను వీడియో. ఆ వీడియో బాగా వెళ్ళింది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇలాంటి ప్రకృతిలో ఇలాంటి గ్రీనరీలో పచ్చదనంలో మళ్ళీ అలాంటి తొట్టికాయలు కానీ ఉల్లింజికాయలు కానీ బిక్కికాయలు కానీ దొరుకుతాయని ఒక ఆశతో నేను మళ్ళీ ఇప్పుడు మీకు వెళ్ళి చూపించడం జరుగుతూ ఉంది. అంటే మీకు అలాంటి ఆశతో నేను మళ్ళీ వెళ్తున్నాను. ఖచ్చితంగా మీకు ఆ కాయలు చూపిస్తారు. తర్వాత చాలామంది కామెంట్లో విత్తనాలు కావాలన్నారు. ఆ విత్తనాలు కూడా ఇప్పుడు చూస్తాను, దొరికినాయంటే అవి కూడా చూపిస్తాను, ట్రై చేస్తాను. చూసుకోండి, ఇదే చెరువు ముందర చాలా దూరం పోవాలా. మ్యాక్సిమం వచ్చేసి ఒక రోడ్డు నుంచి ఒక 3 kilometers పైన ఉంటుంది. డీప్ ఫారెస్ట్ వస్తుంది, అక్కడ పిలుచుకొని పోతాను, మీకు చూపిస్తాను తొట్టికాయలు ఉల్లింజికాయలు పిక్కికాయలు.
చెప్పాను కదా చెరువు ముందర అనేసి, చెరువు ముందర అడవి దగ్గరికి వచ్చేసాం అనమాట. అదే అడవి, మొత్తం అడవి, డీప్ ఫారెస్ట్. ఆ డీప్ ఫారెస్ట్లో మీకు ఇంకా వచ్చేసాను నేను తొట్టికాయలు, ఉలింజికాయలు, తర్వాత వచ్చి బిక్కికాయలు అనమాట. ప్రకృతిలో దొరికే అరుదైన పండ్లు అనమాట, తినడానికి అవి. సో అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసుకోండి. నేచర్ ఎంత బాగుంటుందంటే మనం నేచర్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నాను, ఎంత పచ్చదనంగా ఉంది, స్వచ్ఛమైన గాలి వస్తుందంటే పీల్చే తప్ప మనకు అలాంటి అనుభూతి రాదు. నాకైతే మంచి అనుభూతి ఉంది అనమాట. ఎల్లుండి వెళ్దాం, ఓకేనా? ఉల్లించి కదా చిన్నగా ఉండే కదా, చిన్నది ఇక ఎక్కువ ముందర పోదమ్మా. ఉల్లించికాయలు. తొట్టికాయలు అంటే ఇవి మాగలేదు, పచ్చిగా ఉన్నాయి. మాగితే కన్నా నల్ల కలర్ వస్తాయి, తొట్టికాయలు అంటారు. ఇవి మాగితే బ్లాక్ కలర్ వస్తాయి. స్వచ్ఛమైన అడవిలో పుట్టిండేటివి, ఏం మందులు లేరు, ఏమినరు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. నా కష్టం ఫలించింది. పాపం మా అన్న చాలా బిజీగా ఉంటాడు. ఈరోజు నిమజ్జనం కదా, వినాయక నిమజ్జనం. నా సాటిస్ఫాక్షన్ కోసం వచ్చాడు అనమాట. చూసుకోండి, నేను చెప్పాను కదా చాలాసార్లు బిక్కికాయలు అనేసి. ఇప్పుడు ఈ బిక్కికాయలు, ఉలింజికాయలు, తొట్టికాయలు వచ్చేసింది ఎక్కువగా మనం వినేదానికి ఎవరు నోటి వెంట వింటామరా అంటే ఈ ఆరోగ్యవరం దగ్గర ప్రకృతివనం ప్రసాద్ అనేసి, తర్వాత కర్ణాటకలో ఫేమస్ అన్నమాట. ప్రకృతిలో వచ్చేసింది ఏవైతే సహజ సిద్ధంగా ఏవైతే ప్రకృతిలో పుడతాయో అవి తినండి. అంటే ఇలాంటి పండ్లు, అంటే ఇది బిక్కికాయ కానీ, ఉల్లించికాయ కానీ, తొట్టికాయలు కానీ ఏవైతే దొరుకుతాయో అవి తినండి అని చాలాసార్లు చెప్పారు కదా. సో అవి వచ్చేసింది మా సూపర్ అడవిలో చెరువు ముందర దగ్గర దొరుకుతాయి అనమాట. చూసుకోండి, నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను. ఇదే బిక్కికాయ బా. ఈ బిక్కికాయ వచ్చేసిందను ఇది పైన గ్రీనరీగా ఉంటుంది కదా, లోపల వచ్చేసిందను అది కొద్దిగా పోల్చామంటే గట్టిగా ఉంటుంది దీనికి చర్మం లోపల. తర్వాత అది ఒక 3-4 రోజుల తర్వాత వచ్చేసి మాగిపోయిన తర్వాత లోపల టేస్ట్ స్వీట్ ఎలా ఉంటుంది, మైసూర్ పాక్ అంత బాగుంటుంది. ఇదే చూసుకోండి బిక్కికాయల చెట్టు. బిక్కికాయలు కాలేదనుకున్నాను, చాలా ఫీల్ అయ్యాను. చూద్దాం కావాలంటే, సూపర్ అబ్బా. చూసుకోండి కావాలంటే ఒక చూడు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇదిగో బిక్కికాయలు, ఇవన్నీ బిక్కికాయలు అబ్బా. నేను ఉండవు అనుకున్నాను. సూపర్ అన్న, థ్యాంక్స్ సాగరన్న వచ్చిందానికి. చూసుకోండి కావాలంటే కాయలు. మీకు ఆకు చెట్టు గ్రీనరీగా ఉంది, కాయలు గ్రీనరీగా ఉన్నాయి కదా, తక్కువ మీకు కనిపించకపోవచ్చు. ఏదో ఆప్లికాయలు, మామూలుగా సిమ్లా వాళ్ళకి ఆప్లికాయలు ఎంత ఫేమస్, మన శివపురంలో ఉండే వాళ్ళకి, ఈ అడవిలో ఉండే వాళ్ళకి. ఇదిగో చూసుకోండి చెట్టు బిక్కికాయలు. కొన్ని లిప్చండి అబ్బా ఉలిచి. మీకు ఈ అడవిలో మీకు ఎక్కడన్నా కానీ చూడండి, బిక్కికాయల చెట్టు ఎక్కడుందో ఆ చెట్టుకి చుట్టుపక్కల, ఆ చెట్టు మధ్యలో కూడా ఉల్లింజికాయల చెట్టు ఉంటుంది అనమాట. ఇదే ఉల్లింజికాయల చెట్టు. మ్యాక్సిమం బిక్కికాయల చెట్టు, ఉల్లింజికాయల చెట్టు రెండు కాంబినేషన్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, సూర్యచంద్ర ఎలాగా అట్లా. ఇప్పుడు చూద్దాను బా, ఇక్కడ చూడండి ఉల్లింజికాయలు. నేను దొరకవేమో అని కంగారు పడతా అండి, ఉంటాయా ఉండవా అనేసి. చూసుకోండి, ఇందాక చూపించారు కదా అక్కడ తక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట. చూసుకోండి బా, మాగుతా ఉన్నాయి ఉల్లింజికాయలు. ఇంకా దగ్గరండి అన్న చూపిద్దరు. చూసుకోండి, ఈ పసుపు కలర్లో నుంచి కొద్దిగా రెడ్ కలర్ వస్తున్నాయి. ఇది ప్యూర్గా బాగా మాగిపోయింది ఇది ఉల్లింజికాయ. చూసుకోండి కావాలంటే ఉల్లింజికాయలు చాలా బాగున్నాయి. ఇదిగో ఈ కాయ చూడండి, ఇంకా మాగుతున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే కాపు కాస్తూ ఉంది.
మాగక ముందు అయితేనా గట్టిగా ఉంటాయి, మాగిన తర్వాత అయితేనా చాలా బాగుంటాయి స్వీట్ కలర్లో. ఇక చూడండి, ఇంకా మీకు ముందు ఇంకా చూపిస్తాను. మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఇదే అడవి ఇది. ఇక రండి 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 రండి. బిక్కికాయల చెట్టు చిన్న చెట్టు ఉంది, సారీ ఉల్లికాయల చెట్టు చిన్న చెట్టు ఉంది, చూడండి ఆ చెట్టు ఎలా ఉంటుందో. ఇందాక చెప్పాను కదా, చూడండి మీకు పసుపు కలర్ కాయలు అన్నీ పసుపు కలర్లో నుంచి ఇంకా వచ్చేసింది రెడ్ కలర్లోకి వస్తాయి. ఇదే బా ఉల్లించికాయల చెట్టు, ఉల్లించికాయల చెట్టు చెప్పాను కదా, బిక్కాయల చెట్టు పక్కన ఉంటుందని. రాండి బా, బిక్కాయల చెట్టు చూపిస్తాను. చూడండి చిన్నగా అనమాట, అన్నీ కాస్తుండే ఇప్పుడే చూడండి కాయలు. పక్కన ప్రసాద్ గారు, ఆదర్ భాష గారు, చూడండి మా ఊర్లో కూడా దొరుకుతాయి బాయ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సుమారుగా. అన్నా ఎన్ని కాయలు ఉన్నాయన్నా, ఓ నాయన ఈ కాయలు మొత్తం చెప్పాను 200 కాయలు పైన ఉంటాయి చెట్టుకని, ఇంకా ఎక్కువే ఉన్నాయి చిన్న కాయలు. రండి ఉల్లించికాయలు చూపిస్తారండి. ఇది చెప్పాను కదా, ఉల్లించికాయలు మా అడవిలో ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. అబ్బా ఇంకా మిరాకులేమంటే నా బ్యాక్ సైడ్ చెట్టు ఉంది, ఆ చెట్టు చూపిస్తానండి మీకు. ఫస్ట్ ఉల్లించికాయలు చూపిస్తారండి. లాస్ట్ టైము లాస్ట్ టైం వచ్చేసిందను మీకు చూపించినప్పుడు ఏంటంటే బాగా మాగిపోయినాయి. చూసుకోండి బా, దీంట్లో మనకి ఈ ఉల్లించికాయల చెట్లు మనకి ఉల్లించికాయలు ఎందుకు బాగా కనపడతారంటే రెడ్ కలర్లో పసుపు కలర్లో ఉంటాయన్నమాట. అంటే పసుపు కలర్ నుంచి మాగుతూ రెడ్ కలర్లోకి వెళ్ళిపోతాయి. అందుకని మీకు ఈ చెట్టు చూపించాను. అంటే చాలా గట్టిగా ఉంటుంది, భలే స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కట్టిది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు పెద్ద బిక్కికాయ చెట్టు చూపిస్తారండి. మామూలు కాదు, ఎన్ని కాయలు ఉంటాయి దాంట్లో, మీరు ఆశ్చర్యపోతారు. మామూలు ఆశ్చర్యం కాదు, చూసుకోండి. ఇది చాలా ఆరోగ్యం చాలా మంచిది బా. ఇది చూడండి బా, మీకు ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అటు సైడ్ రావాలి, మీరు సన్రైజ్ వస్తుంది కూడా. చూసుకోండి బా ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, చూసుకోండి ఎన్ని కాయలు. మా అన్న చూపిస్తాడు. తినాలి, ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. కాయ చూపించు, ఇవే కాయలు. మన పరివారాన్ని కాపాడాలా, ఏమంటే పెంచకూడదు, వేయకూడదు. చూసుకోండి, మా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. అవునా, చూసుకోండి చెట్టులో మొట్టమొదటిసారిగా కాయ కాసినప్పుడు ఇట్లా పచ్చగా ఉంటుంది, ఆ తర్వాత ఇట్లా నల్లగా అయిపోతుంది అనమాట. ఇది తొట్టికాయ తర్వాత ఉల్లించికాయ రెండు కాంబినేషన్ కలిపి తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు, భలే ఉంటుంది. ఇది ఏమంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ఈ పచ్చగా ఉన్నాయి కదా, ఈ తొట్టికాయలు వచ్చేసిందను సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే లాస్ట్ 20-25 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి, సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ మంత్ కదా, సెప్టెంబర్ అక్టోబరు ఈ 3 నెలలు బాగా వర్షాకాలం కాబట్టి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. అందుకనే చెప్పాను కదా, ఈ పండ్లు మాగినట్టు తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పచ్చకాయల్లో నుంచి నల్లకాయలు రావడానికి టైం పడుతుంది. అంటే సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా బాగా మాగుతాయి, కొద్దిగా టైం పడుతుంది. అంటే టైం అంటే 22 డేస్లో మాగిపోతాయి. సో అందుకనే నీకు బిక్కికాయ, ఇది ఉల్లించికాయ చూడండి. ఈ ఉల్లించికాయలు కూడా పసుపు కలర్లో ఉన్నాయి కదా, చూడండి పసుపు కలర్లో ఉన్నాయి కదా, ఇవి మాగడానికి ఒక 15 డేస్ టైం పడుతుంది అనమాట. ఎంత కొంచెం టైం టేకిన ప్రాసెస్. మీరు విత్తనాలు అడిగారు కదా, విత్తనాలు ఇవి మొత్తం రాయకట్లు ఉన్నాయి. ఇవి ఎంత గట్టిగా ఉంటాయంటే అది గట్టిగా ఉంటాయి. మాగిన తర్వాత 2 విత్తనాలు వస్తాయి అనమాట, జస్ట్ 2 విత్తనాలు వస్తాయి దీంట్లోకి. దీనే విత్తనాలు అంటారబ్బా, చూడండి కావాలంటే జస్ట్ కొరికిచ్చాను. ఈ విత్తనాలు అంటారు. ఇవి పుడుచుకున్నామంటే చెట్లుగా వస్తాయి, వద్దురన్నా కూడా కాస్తాయి ఈ విత్తనాలు. ఇవి నేను చెప్పాను కదా, ఉల్లి చెట్టు తొట్టి చెట్టు 2 పక్కన ఉంటాయని చూసుకోండి కావాలంటే. ఇందాక ఆ పక్కన చూపించింది అది ఉల్లించికాయలది, ఈ తొట్టికాయలది చూడండి, ఈ నల్లకాయలు తొట్టికాయలు 2 కాంబినేషను. ఒక్కొక్కసారి 3 కాంబినేషన్ కూడా ఉంటుంది. ఏదేంట్రా అంటే ఆ ఉల్లించికాయల చెట్టు, ఈ తొట్టికాయల చెట్టు, బిక్కికాయల చెట్టు 3 ఒకటేతోనే ఉంటాయి అనమాట. కొంతమంది తినేసి ఇక్కడే ఉంచేస్తారు కదా. దీని విత్తనాలు కూడా చూపిస్తాను మీకు. దీని విత్తనాలు ఎలా ఉంటాయి చూడండి కావాలంటే. చూడండి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇదో విత్తనం అనమాట. జస్ట్ మనం ఇట్లా పారేసినా సరే అడవిలో ఆటోమేటిక్గా మొలిచేస్తాయి. అదిగో బిక్కాయల చెట్టు, దీంట్లోనే ఉల్లించికాయలు తొట్టికాయలు చూపించేసినాము. మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసిన సబ్స్క్రైబర్స్. సో దీని పేరేమంటే గ్యాదారాక్ అంటారు అనమాట. ఒకప్పుడు పల్లెటూరులో అప్పట్లో మనకి బియ్యం కొంచెం కష్టంగా దొరికేది అన్నమాట. అందుకని అప్పట్లో వచ్చేసింది చాలా వరకు గ్యాదారాకు తిని బతికారు అంటుంటారు. నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే విన్నాను. ఈ ఆకుని మామూలుగా
పప్పులోకి వేస్తాం కదా ఆకు, అట్లా ఆకును వచ్చి ఉడకబెట్టుకొని తర్వాత వచ్చేసి నేను పిండేసేసి దీని కానీ కొద్దిగా శనగ గింజల పొడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ భలే ఉంటుంది అబ్బా. ఇది గ్యాదారాకు జస్ట్ మనకి ఆ చెరువు నుంచి 500 మీటర్స్ దూరంలోనే ఉంది ఆకు. ఇది నేను చాలాసార్లు దీన్ని తినాలని ఆశపడ్డాను, లేకపోతే సూపర్గా ఉంది అబ్బా ఆకు మాత్రం. గ్యాదారాకు చూడండి చాలా మంచిది అబ్బా ఆరోగ్యానికి తింటే.